ఐటీ కోర్స్ నేర్చుకుని మీరు కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ప్రొవోక్ ట్రైనింగ్స్ మీకు ట్రైనింగ్ తో పాటు ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వివరాలకు సంప్రదించండి 9603184671. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే అచ్చెన్నాయుడు టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు లీడింగ్లో కొనసాగుతున్నారు. 2000 పైచిలుగు 2800లకు సమీపంలో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. నర్సన్నపేటలో కూడా శాసనసభ నియోజకవర్గంలో మొదటి రౌండ్లో చూసుకున్నట్టయితే 826 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. సో అలాగే మనకి ఆముదాల వలసలో కూన రవికుమార్ టీడీపీ అభ్యర్థి లీడింగ్లో కొనసాగుతున్నారు. అలాగే గౌతు శిరీష పలాసలో గౌతు శిరీష ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సో ఆవిడ నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర చేసి సో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు ఆవిడ. సో ఖచ్చితంగా ఈసారి నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, ఈ అధికార పార్టీని మెడలు వంచుతానని చెప్పి ఆవిడ ప్రజల్లో బలంగా తిరిగారు పరిస్థితి మనం గమనించాం. సో ఆవిడ ఇప్పుడు లీడింగ్లో అయితే కొనసాగుతోంది. సో ఇప్పుడు శ్రీకాకుళం ఒక విషయం మనం గమనించాలి సంగీత, ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న ఆయన వైనాట్ 30-40 అని అనే వరకు వచ్చిందనే విషయం అయితే మనకి ఇక్కడ ఒక మొదటి రౌండ్ లోనే మనకు సుస్పష్టమైందని అయితే మనం గమనించవచ్చు. ఎస్ అలాగే మనము ఇప్పుడు శ్రీకాకుళంలో గురించి మాట్లాడుతున్నాం. గౌతు శిరీష కానివ్వండి, శ్రీకాకుళంలో టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ లీడింగ్ లో ఉంది. శ్రీకాకుళం వ్యాప్తంగా కూడా శ్రీకాకుళం టీడీపీకి కంచుకోటగా కనిపిస్తోంది. సో ఈసారి శ్రీకాకుళంలో పరిస్థితి ఎలా ఉంది సంగీత? అసలు ఈ రోజు కోసం అయితే ఎన్ని ఆందోళనలు ఎన్ని జరిగినాయి అసలు. ప్రతి రోజు దాదాపు 2 సంవత్సరాల నుంచి, దాదాపు సంవత్సరంన్నర నుంచి కూడా ఇదే పరిస్థితి, ఇదే ఉత్కంఠ. టీడీ మార్పు కావాలని చెప్పి అంటే ఓట్లన్నీ చీలిపోయి కంప్లీట్గా ఓట్లన్నీ అంటే ఓటర్లంతా కూడా ఒకవైపు ఒక 2 వర్గాలుగా చీలిపోయి ఓట్లని పంచుకున్నట్టుగా కనిపిస్తోంది మనకి. సో ఇక్కడ కాంగ్రెస్ రోజుతో తేలిపోనుంది. మరి ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులారా ఒక్క రాజధాని ఇది తేలిపోనుంది ఇవాళతో. అంటే ముఖ్యమంత్రి ఎవరు? మరి ఈసారి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. మరి ఈసారి ఏంటి 3 రాజధానుల అమరావతి ఏకైక రాజధాని చూడాలి. మరి అంటే అమరావతి రైతులకు కూడా ఒక ఖచ్చితమైన ఆన్సర్ లభించే అవకాశం అయితే ఈ రోజుతో మనకు తేలిపోనుంది. నేను నా పిల్లలు మా పెట్టుబడిని S2S ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. S2S ఇన్ఫ్రాకాన్.